Our gracious God, loving Heavenly Father, we thank you once again, Father Lord. We need you, Father. We need you desperately, Father. As your children, Father, they read thy word, Father. Lord, Father, you expound it, Father, so that we may learn and apply and walk in that faith. Father, Lord, these things only you could able to do it, Father. When our spiritual eyes open, Father, and we truly going to appreciate thy word, Father. Help all those people, Lord, those who are hearing, Father, in YouTube, in Facebook, in other medias, Father, Lord. Let, Lord, this word may penetrate into the hearts and the minds of our dear ones, Lord. Let the light come so that their darkness may dispel, Father. Father, Lord, we seek thy anointing upon our service, Father, and anointing upon me, Father, Lord. Explain to us, Father. Your servant is the Lord, is just a trumpet, Father. I don't have any words, Father, which satisfies the needs of our dear children, Father. You are the one who is, you got the living water, Father. We draw from you, Father. Help us, Lord, in this time. We seek thy face, Father. Father, Lord, anoint your servant. We thank you, we praise you, Father. We commit this message into thy hands, Father. We ask in Jesus' precious name. Amen, amen, amen. So, my dear one, dear family, I want to say many things actually. But the Holy Spirit God, however He leads me, I go through with that. Our dear children, I don't know, I haven't told to Papa Beulah about Psalm 23rd. And even I haven't told about Psalm 23rd to Diana. But it came and it was in my Bible readings. ఇది చక్కగా ఏంటంటే చిన్నపిల్లలు అది జ్ఞాపకం చేసుకుంటే సండే స్కూల్ చిల్డ్రన్ వెరీ చిన్నగా వాళ్ళు చిన్నగా అప్పుడప్పుడే పాపం దేవుని దాంట్లో వచ్చి వాక్యం మెమరీ చెప్తా ఉంటారు అన్నట్టు. నేను కూడా వింటా ఉంటాయి అన్నట్టు. అప్పుడు కూడా వాళ్ళు చిన్న పిల్లలు వచ్చి ముందుకు వచ్చి చిన్న ఫ్రాకులు, చిన్న షర్ట్స్, చిన్న లాగులు వేసుకొని పాపం ముందుకు వచ్చి వాళ్ళు చెప్పేవారు. ఏమని చెప్తుండే అంటే అప్పుడు పాపం నోట్ల నుంచి ఇంకా కరెక్ట్గా మాటలు కూడా రావు కాబట్టి యెహోవా అంటే దానికి యెహోడా అంటుండే. ఇంకో తర్వాత నా కాపరి అనే దానికి నా కాపడి అంటుండే వాళ్ళు. నా యెహోవాడే అంటే వేరే మాట, నా కాపడి అంటుండే. మరి నాకు లేమి కలగదు అనే దగ్గర నాకు ఏమి కలగదు అంటుండే అన్నట్టు. లేమి కాదు, ఇక నాకు ఏమి కలగదు. యెహోవా నా కాపడి, నాకు ఏమి కలగదు. అంటే లేమి కలగదు అని చెప్పినాను. నాకు ఏమీ కలగదు. మరి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, యెహోవా మనకు కాపరి అయినప్పుడు మనకు లేమి అనేది లేదు. వి ల్యాక్ నథింగ్. ఇది క్రైస్తవ బిడ్డలకు దేవుడిచ్చినటువంటి అత్యున్నతమైనటువంటి ఒక గొప్ప అష్యూరెన్స్, వాగ్దానం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నాకు లేమి అంటే ల్యాక్ అనేది లేదు. అంటే ఏ విషయంలో కూడా నాకు ల్యాక్ అనేది లేదు. సమృద్ధి అంటే నాకు కావలసినవన్నీ దేవుడు నాకు అనుగ్రహిస్తాడు. అందుకొరకే పాప వెరోనిక పాప కూడా చక్కటి వాక్యం చదివింది.
ఫిలిపియన్స్ చాప్టర్ 4:19 అండ్ మై గాడ్ షల్ సప్లై. దాన్ని తెలుగులో చదువుతుంటుంది పాస్టర్ అమ్మ. అండ్ మై గాడ్ షల్ సప్లై ఆల్ యువర్ నీడ్ అకార్డింగ్ టు హిస్ రిచెస్ ఇన్ గ్లోరీ బై క్రైస్ట్ జీసస్. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మీ క్రీస్తు యేసు యొక్క మహిమ ఐశ్వర్యంలో మీ యొక్క ప్రతి అవసరము గొంతమ్మ కోరికలు తీర్చబడతాయి అని రాసినదాము అక్కడ. మీ యొక్క అవసరం, whatever we require, whatever the need is there. God said that, "Bharosa karo mere pe, I will fulfill it." You need not to be worried about it. I will supply all your needs. ఈనాటి కాలంలో మనం వెళ్తా ఉంటే, ఇప్పుడు ఇండియాలో మీరు వెళ్తే మీరు కనిపిస్తుంటుంది అన్నట్టు, యూ కాంట్ పుట్ మోర్ మనీ అండ్ యూ కాంట్ విత్డ్రా మనీ. ఏదన్నా ఏటీఎం దగ్గరికి పోయి బ్యాంక్లో కార్డు పెట్టి నంబర్ కొట్టిన తర్వాత ఒకసారి 25 10 ఉంటుంది సంథింగ్ అక్కడ. అది తీసుకున్న తర్వాత మళ్ళీ నువ్వు కార్డు పెట్టి నువ్వు ప్రయత్నం చేసి ఉంటే యువర్ లిమిట్ ఈజ్ ఓవర్. మళ్ళీ అదే బ్యాంక్లో వెళ్ళి నువ్వు 25,000 డిపాజిట్ చేసి మళ్ళీ ఇంకొక 25,000 డిపాజిట్ చేస్తా అంటే బ్యాంకు ఏమంటాడు, నో యూ కాంట్ డిపాజిట్ బికాస్ లిమిట్ ఈస్ ఫినిష్. మళ్ళీ వేరే బ్యాంక్లో వెళ్ళి నువ్వు 25,000 నువ్వు డ్రా చేయి, నువ్వు డిపాజిట్ చేసేందుకు పోతావు అంటే ఇంతకుముందే కదా నువ్వు అక్కడికి వెళ్ళినావు, కంప్యూటర్లో వచ్చింది బాబు, నువ్వు ప్రయత్నం చేసినావు ఆల్రెడీ డిపాజిట్ చేసేందుకు, కాబట్టి డిపాజిట్ తీసుకో. ఈ విధంగా ఈ లోకపరమైనటువంటి వాళ్ళు కూడా రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టారు. మన దేవుడు చెప్తున్నాడు, ఐ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్. నేను నీ యొక్క అవసరాలన్నీ కూడా తీరుస్తాను. కోరికలు కాదు, కోరికలు మనకు ఎన్నో ఉంటాయి, ఆ కోరికలన్నీ మనకు అవసరం కావు. ఫర్ ఎగ్జాంపుల్, నేను దేవా ఇప్పుడు నాకు హెలికాప్టర్ కావాలన్నాను అనుకో, అది కోరిక అవుతుందా, అది నీడ్ అవుతుందా నాకు చెప్పండి మీరే. దేవుడే అంటాడు, నీకెందుకు బాబు అది హెలికాప్టర్, నువ్వేం చేసుకుంటావు దాన్ని? నీ ఇంటి మీద తీసుకుపోయి దాన్ని ఆపుతావా? నీకు ఆపేటందుకు ప్లేస్ ఉన్నదా దానికి? దాని ద్వారా నీకేం వస్తుంది? మనం కూడా చాలా మటుకు అవసరం లేనటువంటి విషయములలో మనం తొందరపాటు ఎక్కువ. మన దేవునికి తెలుసు వాట్ వీ నీడ్, ఇట్ షూర్లీ విల్ సప్లై. ఏమీ కలిగదు, ఏ విషయంలో కూడా తొందర అనేది లేదు. మరి ప్రియమైనటువంటి వాళ్ళ, లాస్ట్ వీక్లో నేను ఒక మాట చెప్తూ మీకే నేను విడిచిపెట్టినాను. యూ టెల్ us ద రిప్లై, రెస్పాన్స్ మీరు ఇవ్వాలి నాకు అని చెప్పినాను. నేను ఈరోజు అడుగుతున్నాను ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి ఎవరు చేయాలి? వర్క్అవుట్ యువర్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రెంబుల్ అన్నది వాక్యం. ఫిలిప్పీ పత్రిక మరి 2వ అధ్యాయం 12-13 వచనములలో మనం చూసినట్లయితే, వర్క్అవుట్ యువర్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రెంబుల్. దాన్ని తెలుగులో చదివినట్లయితే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 12-13. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, వర్క్అవుట్ యువర్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రెంబుల్. ఈ మాట చక్కగా బైబుల్ గ్రంథంలో రాయబడ్డది. దాని తర్వాత రాస్తున్నాడు, హూ హ్యాస్ టు వర్క్అవుట్. అందులో రాస్తున్నాడు, వర్క్అవుట్ యువర్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రెంబుల్,
For it is God, for it is God, for it is God who works in you. It is God who works in you. He works in you both to will and to do his good pleasure. దేవాది దేవుడు ఏమంటున్నాడు అంటే ఈ రక్షణను, ఈ యొక్క సల్వేషన్ నేను వర్కౌట్ చేస్తాను నీలో. నేను వర్కౌట్ చేస్తాను, నువ్వు కాదు అక్కడ వర్కౌట్ చేసేది, నేను వర్కౌట్ చేస్తాను. ఎప్పుడైతే మనము దేవునికి when we submit everything unto the Lord and the Lord will do the work in our inner being. If we don't commit to him, he will not going to do anything in our life. ఒక సూట్ కుట్టించుకోవాలంటే టైలర్కు మనం ఏం చెప్పాలా, ఏమి ఇవ్వాలా, బట్ట ఇవ్వాలా, కొలత ఇవ్వాలా, అప్పుడే టైలర్ కరెక్ట్గా నీకు కుట్టిస్తాడు. అదే విధంగా మనం కూడా ప్రభువుకు we have to give unto him so that he will work in our life to do his good pleasure, to do his will. He will working. He is continuously is going to work in our lives. That is the Christian life. That's a beauty in the Christian life. మరి ప్రియమైనటువంటి వాళ్ళు, అరే దిస్ ఈస్ ద లాస్ట్ వీక్లో నేను చెప్తున్నటువంటి మాటలో ఉన్నటువంటి ఆ సందర్భంలో ఉన్నటువంటి సంగతి మీతో నేను చెప్తున్నాను. ఈరోజు అంశంలోనికి వెళ్ళినట్లయితే నేను చాలా వాక్యాలు చదివించినాను, అవన్నీ కూడా మీకు రెఫరెన్స్లలో ఉంటాయి, ఆన్లైన్ ప్రోగ్రాంలో కూడా మనకు ఉంటాయి. ఇట్స్ ఎ లివింగ్ ఫెయిత్, జీవం కలిగినటువంటి విశ్వాసం, విశ్వాసము జీవం కలిగినటువంటి విశ్వాసం. మరి ఇప్పుడు చూసినట్లయితే ఇన్ దిస్ లాస్ట్ డేస్, ఈ చివరి దినాలలో మనం ఉంటున్నాం. ఏ జీసస్ ఇస్ కమింగ్ ఎనీ టైమ్ అని చెప్తున్నారు. ఐఎమ్ టెల్లింగ్ యూ, జీసస్ ఈస్ నాట్ కమింగ్, ఈస్ నాట్ కమింగ్, ఈస్ నాట్ కమింగ్. మీరు అంటుండొచ్చు, వాట్ ద పాస్టర్ ఈస్ టెల్లింగ్ ఈస్ నాట్ కమింగ్. ఐఎమ్ టెల్లింగ్ యూ, ఈస్ నాట్ కమింగ్, బట్ హీఈస్ ఆన్ ద వే, హీఈస్ ఆన్ ద వే. ఆయన మార్గం మధ్యలో ఉన్నారు. ఇప్పుడు ఇన్ దీస్ లాస్ట్ డేస్లలో ప్రియమైనటువంటి వాళ్ళారా, బికాస్ ఆఫ్ ట్రబుల్స్, ప్రెషర్స్, సర్కమ్స్టాన్సెస్, సిచ్యువేషన్స్ అండ్ లైఫ్లో జరుగుతున్నటువంటి ఈ ట్రిబులేషన్స్తో మనుషులకు అందరికీ ఏమైపోయిందంటే ఈ మధ్యకాలంలో the greatest element in a Christian life lo vishwasam is missing. లోకపరమైనటువంటి విషయాలలో చాలా మట్టుకు మరి మనం ఇన్వాల్వ్మెంట్ అయిపోయినాం. మన జీవితం గురించి ఆలోచన చేసుకుంటలేం, మన పిల్లల గురించి ఆలోచన చేసుకుంటలేం, మన సంఘం కొరకు ఆలోచన చేస్తలేం, మరి రోగగ్రస్తుల గురించి ఆలోచన చేస్తలేం. ఈరోజు పాస్టరమ్మ మధ్యాహ్నం చెప్తున్నది, నేను బైబిల్ చదువుకొని మీదికి వచ్చినప్పుడు పాస్టరమ్మ చెప్తున్నది, ఒక ప్రార్థన రిక్వెస్ట్ వచ్చిందట. ఏమని రిక్వెస్ట్ వచ్చిందట అంటే, ఇవి చూడండి ఎటువంటి లైఫ్ అయిపోయిందంటే, ఎవరన్నట సమ్ ఫిల్మ్ స్టార్స్ ఎవరో మరి, సమంత, నాగ చైతన్య, వారి కొరకు ప్రార్థన చేయండి, వాడు విడాకులు తీసుకున్నాడు, కలిసినట్టు ప్రార్థన చేయండి. ఆయన జీవితం గురించి చేస్తలే, ఆయన భార్య కొరకు ప్రార్థన చేస్తారు, బిడ్డ కొరకు ప్రార్థన చేస్తలేదు, సంఘం కొరకు ప్రార్థన లేదు, కానీ లోకంలో అక్కడ ఏదో జరుగుతుందట, వాళ్ళ కొరకు ప్రార్థన కావాలన్నట ఈ బ్రదర్కు. చూడండి ఎట్లయిపోయిందో. అందుకని యేసు ప్రభు అన్నాడు లూకాసు వార్త 18:8 వచనంలో, నెవర్దిలెస్ వెన్ ద సన్ ఆఫ్ మ్యాన్ కమ్స్, ఎప్పుడైతే యేసు ప్రభు వస్తాడో, ఎప్పుడైతే మనుష్య కుమారుడు వస్తాడో, ఆయన ఒక దానికోసం వస్తున్నాడు అమ్మా. ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోండి ఖచ్చితంగా. క్రైస్తవులమైనటువంటి మనము, క్రీస్తును ఎరిగినటువంటి మనము, క్రీస్తును ఎన్నో ఒప్పుకున్నటువంటి మనము, క్రీస్తును నమ్ముకున్నటువంటి బిడ్డలం మనం.
యేసుప్రభు అడుగుతున్నాడు ఇక్కడ. ఎన్నో సంగతులు చెప్పుకుంటూ ఈ కేమ్ ఇన్ టు ద లూక్ 18:8 ఒక మాట అంటాడు. ఏమని? నెవర్‌దెలెస్ when the Son of Man comes, will he really find faith on the earth? తెలుగులో చదువుతున్నారు. ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును, వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా? బా, ఇది చాలా పెద్ద ప్రశ్న అమ్మా. ఎన్నోసార్లు నేను ఈ టాపిక్ గురించి నేను మాట్లాడినా. ఈ చివరి దినాలలో బికాస్ ఆఫ్ ద ట్రబుల్స్, బికాస్ ఆఫ్ ద ప్రెషర్స్, బికాస్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్, because everything is changing, because there is no uncertainty, because of the so many pandemics, and because of the situations are happening everywhere, and because there is no certainty, people slowly skidding are going away from faith and putting their brains, putting their understanding, putting their own being into the equation to run their life. దేవుని మీద భరోసా అనేది మనుషులకు సన్నగిల్లిపోతున్నది. ఏంది, ఎట్లా బతుకుతాం? ఈ ప్రపంచంలో ఏ విధంగా ఉండగలుగుతాం? ఈ ప్రపంచంలో ఏ విధంగా ముందుకు సాగగలుగుతాం? ఎక్కడలో కూడా ఉద్యోగాలు లేవు, బ్రతికేందుకు మరి ఉందందుకు ఇది లేదు, చేసేందుకు ఇది లేదు. రేపొద్దున ఏదైనా ఖచ్చితంగా మనం జవాబిచ్చి చేయగలుగుతామనేటువంటి స్థితిగతులు లేవు. నేను వచ్చి రేపొద్దున ఈ కార్యక్రమం నేను నెరవేరుస్తా, ఎస్ ఐ విల్ బి ప్రెసెంట్ అని చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ అన్సర్టన్ టైమ్స్. ఈ అన్సర్టన్ టైమ్స్ లో మనుషులు ఏమైపోతుందంటే దేవుని మీద భరోసా, దేవుని మీద విశ్వాసం, దేవుని వైపు చూచుట, దేవుని వైపు కళ్ళారా ఆయన కొరకు, ఆయన ఇంటర్ఫియరెన్స్ కొరకు అడగకుండా మనుషులు తమ స్వంత ప్రయాసములు మొదలు పెట్టుకున్నారు. These are all things are happening now. ఈ ఫెయిత్ అనేది స్లోగా ఎప్పుడైతే మన జీవితంలో నుంచి వెళ్ళిపోతుందో అన్బిలీఫ్ విల్ కమ్. ఇప్పుడు డార్క్నెస్ ఉన్నది, డార్క్నెస్ శక్తి కాదు, అది డార్క్నెస్కి ఏదో పవర్ ఉన్నది అనుకోకండి. ద అబ్సెన్స్ ఆఫ్ లైట్ ఈజ్ అ డార్క్నెస్. whenever the light comes, the darkness must leave. When the light comes, the darkness will be going to be expelled. ఎందుకంటే లైట్ అనేది షైన్ అయినప్పుడు డార్క్నెస్ అనేది పరుగు పెడుతుంది. సేమ్ ఫ్యాషన్లో విశ్వాసం అనేది మనుషులలో కరువైనప్పుడు, విశ్వాసం అనేది సన్నగిలినప్పుడు, విశ్వాసం అనేది వెళ్ళిపోయినప్పుడు అవిశ్వాసం అనేది మనుషులను ఏలుతుంది. అందుకొరకు యేసు ప్రభు అన్నాడు, when the Son of Man comes, whether you will going to find faith on the earth. ఇది చాలా ప్రశ్నాత్మకమైనటువంటి ఈ క్వశ్చన్. ఇంకొకటి ఏమవుతుందంటే ఈ యొక్క సిచ్యువేషన్స్లలో when all things are moving around, God says that circumstances may change, people may change, situations may change, స్థితిగతులన్నీ చేంజ్ అయిపోతాయి. మేబీ కరోనాలో ఉన్నటువంటి లాక్డౌన్స్లలో కూడా రూల్స్ చేంజ్ కావచ్చు. స్టెప్ బై స్టెప్ అన్ని చేంజ్ అయిపోతున్నాయి లోకంలో. ఎవ్రీథింగ్ ఈస్ చేంజింగ్. బట్ ద లార్డ్ సేస్, ఐ యామ్ ద గాడ్, ఐ చేంజ్ నాట్. ప్రభు చెప్తున్నాడు, ఐ చేంజ్ నాట్. మలాకి గ్రంథంలో మాట మాట్లాడుతున్నాడు, ఐ యామ్ ద లార్డ్, ఐ చేంజ్ నాట్. 3వ అధ్యాయం 6వ వచనంలో మలాకిలో చెప్తున్నాడు, ఫర్ ఐ యామ్ ద లార్డ్, ఐ చేంజ్ నాట్. అదే మాటలో మళ్ళీ హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనంలో, హీబ్రూ 13th chapter and 8th verse, it says Jesus Christ is the same yesterday, today and forever. ఎన్ని సిచ్యువేషన్స్ అయినా, ఎన్ని సర్కమ్స్టాన్సెస్ మన మధ్యలో వచ్చినా, ఎన్ని విధములైనటువంటి డిస్టర్బెన్స్ మనకు వచ్చి తట్టిన ప్రియమైనటువంటి వాళ్ళారా, గాడ్ సేస్ దట్
I'll not change. God says that Jesus is the same today, is the same yesterday and today and forever. ఇది దేవుడు ఇచ్చినటువంటి భరోసా మనం. మరి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ చివరి దినాలలో కాపాడుకోగలిసిందెల్లా కూడా మన విశ్వాసం ఆయనపై. ఈ సర్కమ్స్టెన్సెస్ అన్నీ కూడా మనలను బయటకు తీసుకొని రావాలని ఆలోచన. సేతాన్ ప్రయత్నం అంతా ఒకటినమ్మా, మన యొక్క కాళ్ళ మీద మనం నిలబడాలని, మన యొక్క ఓన్ రిసోర్సెస్ యూజ్ చేయాలని, మనకు ఉన్నటువంటి బ్రెయిన్ యూజ్ చేయాలని, మనకు ఉన్నటువంటి ఆలోచనలో నడవాలని, మనము మన ఓన్ ఓరియంటెడ్గా మనం జీవించాలని సేతాన్ ఎప్పుడు కూడా ప్రయాసపడుతూనే ఉంటుంది. సేటన్ ఏం చేయదమ్మా, నిన్ను దేవుల్లో నుంచి లాగుతుంది, నీ సొంత శక్తి మీద ఆధారపడేటట్టు చేస్తుంది. ద మూమెంట్ వెన్ యు కమ్ అవుట్ ఫ్రమ్ ద లార్డ్, యూ విల్ బికమ్ వీక్. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ద లార్డ్, సేటన్ కాంట్ డూ ఎనీథింగ్. అందుకొరకే అన్నాడు, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే బలవంతుడు అన్నాడు. సేతాన్ ఎప్పుడు కూడా దేవుల్లో నుంచి బయటకు గుంజుతుంటాడు, దేవుల్లో నుంచి మనల్ని బయటకు తీసుకొని వస్తాడు. వెన్ వీ కమ్ అవుట్ ఫ్రమ్ హిమ్, వెన్ వీ సే గుడ్ బై టు అవర్ లార్డ్, వెన్ వీ లూజ్ అవర్ ఫెయిత్ ఇన్ హిమ్, దెన్ వీ విల్ బికమ్ వీక్, దెన్ హీ విల్ టేక్ కంట్రోల్. ఎప్పుడైతే మనం వీక్ అయిపోతామో, మన ఓన్ శక్తి మీద మనం ఎప్పుడైతే నిలబడేందుకు ప్రయత్నం చేస్తామో, we will be defeated crores of times. We will never going to win the war. As long as we are in Christ, Satan can't do anything. ఈ టెంప్టేషన్స్ అన్నీ ఏంటి? నీ స్వంత శక్తి మీదకి తీసుకొని వస్తాయి. ఈ టెంప్టేషన్స్ అన్నీ ఏంటి? మెల్లగా ఎరబెట్టి నిన్ను క్రీస్తులో నుంచి బయటకు తీసుకొని వస్తాయి. వెన్ యూ కమ్ అవుట్ ఫ్రమ్ ద క్రైస్ట్, కొన్ని టైంలలో కొన్ని ప్లేసెస్లలో ఆ లోపల దాక్కున్నటువంటి దానికి బయటకు తీసుకురావాలంటే సమ్ పొగ అది ఇది పెడతారు. అది పెట్టగానే పొగంతా లోపల పోగానే అక్కడ ఉన్నటువంటిది అనామత్గా దాంట్లో నుంచి రంధ్రంలో నుంచి బయటకు వస్తుంది. ఈ విధంగానే సేటన్ యొక్క ప్రయాసం అంతా కూడా మనలను ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రీస్తులో నుంచి బయటకు రావాలి, క్రీస్తులో నుంచి బయటకు తీసుకొని రావాలి, క్రీస్తు శక్తిలో నుంచి బయటకు తీసుకొని రావాలి. మనకున్నదెల్లా సెక్యూరిటీ వెన్ వి ఆర్ ఇన్ క్రైస్ట్. వెన్ వి అవుట్ ఆఫ్ క్రైస్ట్, we will be defeated for life. We will be defeated utterly. We will be defeated meaninglessly. That's what the Bible says. ఎప్పుడైతే క్రీస్తు నీలో ఉన్నాడో, నీలో ఉన్నవాడు బలవంతుడు, బయటవాడు నథింగ్. He will never going to be comparable. ఈ చివరి దినాలలో మన యొక్క విశ్వాసము దేనిపై దాగి ఉన్నది? ఎట్లా అయిపోయిందంటే, నేను చాలా మటుకు చూస్తున్నా ఈ లాక్డౌన్లలో మనుషులకు ఈ యాక్టివ్ ఫేత్ అనేది లేకుండా అయిపోయింది. దెర్ ఆర్ యాక్టివ్ ఫేత్ అండ్ ద ప్యాసివ్ ఫేత్. యాక్టివ్ ఫేత్ అంటే నిజంగా జీవం కలిగినటువంటి విశ్వాసం. ప్యాసివ్ అంటే ఏంటిదంటే, ఉన్నా అంటే ఫేత్ ఉన్నదన్నా యేసు ప్రభుని నమ్ముకుంటాను నేను, యేసు ప్రభువే మాకు దేవుడు, యేసు ప్రభునే మేము ప్రార్థన చేస్తాం. బట్ ఆ యొక్క యాక్టివ్ ఓరియంటేషన్ అనేది లేదు. ఆ యాక్టివ్నెస్ అనేది ఆ విషయంలో, ప్రభు విషయంలో లేదు. ఆ తాప్రతయం అనేది లేదు, ఆ యొక్క జీల్ అనేది లేదు, ఆ తృష్ణ అనేది లేదు, ఆ యొక్క దేవునిపై ఉన్నటువంటి డిజైర్ అనేది మన హార్ట్లో లేదు. దట్స్ నాట్ యాక్టివ్. మీకు ఈజీగా అర్థం కావాలంటే యాక్టివ్ ప్యాసివ్ అంటే, నాది టాక్సేషన్ డిపార్ట్మెంట్ కాబట్టి డే బై డే వీఆర్ లుకింగ్ అప్. యాక్టివ్ ఇన్కమ్ ఉంటుంది, ప్యాసివ్ ఇన్కమ్ ఉంటుంది. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటిదంటే, ఆ యొక్క వ్యక్తి కష్టం చేసి ప్లాన్లు పెట్టుకొని
దివారాత్రాలు బిజినెస్లో ఉండి, దివారాత్రాలు బిజినెస్ కోసం కష్టపడి, బిజినెస్ను ప్లానింగ్ చేసుకొని, బిజినెస్ను అభివృద్ధి పరుచుకొని, బిజినెస్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి, బిజినెస్లో టోటల్గా ప్రతి దినము ప్రతి క్షణంలో కూడా దాంట్లో కూడా ఆయన ఉండి, when he earn money, that is యాక్టివ్ మనీ. ఇక ప్యాసివ్ మనీ అంటే మనుషులు తీసుకుపోతారు, బ్యాంకులో పైసలు పెట్టేస్తారు. మనుషులు పైసలు తీసుకుపోతారు, షేర్స్లలో పెట్టేస్తారు. మనుషులు మనీ తీసుకుపోతారు, ఏదో అంట్లో ఒక దాంట్లో డిపాజిట్ చేసేస్తారు. దే నీడ్ నాట్ బి వరీడ్ అబౌట్ ఇట్. ఎవ్రీ మంత్లీ వాళ్ళ దాంట్లో వడ్డీ పడుతుంటుంది, ఇంట్రెస్ట్ వచ్చి పడుతుంటుంది. ఆయనకేం కష్టం చేయాల్సిన అవసరం లేదు, ఆయన ఏం శ్రమ పడవలసిన అవసరం లేదు, ఆయన ఏం బాధపడవలసిన అవసరం లేదు, ఏ విషయంలో కూడా చింతపడవలసిన అవసరం లేదు. వెన్ ఈ కమిటెడ్ దట్ 3%, 4% వడ్డీకి నేను ఇచ్చేస్తున్న ఈ పైసలు అంటే, దట్ 4% or 5% విల్ కమ్ ఆటోమేటికలీ ఇన్ టు యువర్ అకౌంట్. యూ నీడ్ నాట్ టు డూ ఎనీథింగ్. దట్ ఈస్ అ ప్యాసివ్ ఇన్కమ్. ఈనాటి కాలంలో క్రైస్తవులం అంతా మనం ఎట్లా అయిపోయినామంటే నామకార్థమైనటువంటి క్రైస్తవులం అయిపోయినాం. వి డోంట్ హ్యావ్ ఎనీ యాక్టివ్. ప్రభువును పట్టుకోవాలా, ప్రభువును ఆశ కలిగి ఉండాలా, ప్రభువుతో జీవించాలా, ప్రభువులో మనం ఉండాలా, ప్రభువు మనల్ని నడిపించాలా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రతి దాంట్లో కూడా ఆయన చెప్పినటువంటి మాటలను వినాలా, ఆయన చేయమన్నటువంటి సంగతులు చేయాలా, ఆయన పలుకుమన్నటువంటి మాటలు పలకాలా, ఆయన నడవడికలో మనం నడవాలా, ఆయన మాటలను మనం వింటుండాలా. మన జీవితములన్నీ కూడా ఆయన వాక్య దర్పణంలో మనము సరిగా చేసుకొని వెళ్ళాలా అనేటువంటి ఆలోచన మనకు ఉండదు. సపబడిపోయినాం. నో జీల్. వెన్ దెర్ ఇస్ ఎ నో జీల్, వాట్ ఎవర్ వర్క్ వి డూ ఇన్ ఎ డెడ్ వర్క్స్ అన్నట్టు. ఆ దాంట్లో జీవము లేదు. అందుకొరకే దేవుని యొక్క వాక్యంలో చెప్తున్నది, వి మస్ట్ హ్యావ్ యాక్టివ్ ఫెయిత్. యేసు ప్రభు దగ్గరకు వచ్చారు శిష్యులు. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో స్ట్రాంగ్గా ఒకటేసారి శిష్యులు ఒక మాట అడిగేసారు యేసు ప్రభును. చూసిండ్రు యేసు ప్రభు చేసేటి అన్ని సంగతులన్నీ చూసిండ్రు, ఆయన చెప్తున్నటువంటి మాటలను చూసిండ్రు, ఆయన చేస్తున్నటువంటి ఆ యొక్క గొప్ప అద్భుత కార్యాలను చూసిండ్రు, వాళ్ళు చేస్తున్నటువంటి మహిమకరాలైనటువంటి కార్యములు చూస్తున్నాడు. గుడ్డి వాళ్ళను ఆయన కన్ను తెరుస్తున్నాడు, కుష్టు వ్యాధుల వాళ్ళని వారి యొక్క జబ్బును నయం చేస్తున్నాడు, చనిపోయినటువంటి వ్యక్తిని లాజరస్ కంఫర్ట్ అనగానే లాజర్ బయటకు వస్తున్నాడు. ఇవన్నీ కూడా దే వర్ లుకింగ్ అట్ వెరీ కేర్ఫుల్లీ. దెన్ దే కమ్ టు ద కంక్లూజన్ అండ్ ఇమీడియట్లీ దే ఆస్క్ జీసస్ క్రైస్ట్ వన్ ఇంపార్టెంట్ థింగ్. లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో, అపోస్తలులు మా విశ్వాసమును వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, అక్కడ ఒకటే మాట, ద అపోస్టల్స్ సెడ్ టు ద లార్డ్, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. దే సెడ్, ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. ఈ సమయంలో కూడా మనకు కూడా ఇదే క్వశ్చన్. వి నీడ్ దట్ యాక్టివ్ ఫెయిత్. చెప్పబడిపోదు. క్రిస్టియన్స్ ఎప్పుడైతే కూల్ అయిపోతారో జీల్ అనేది వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే జీల్ అనేది వెళ్ళిపోతుందో అప్పుడు ఏమిటిదంటే లైఫ్లో ఒక చామ్ అనేది ఉండదు. అరే ఏంది లైఫ్ ఇది, తిన్నామంటే తిన్నా, పండుకున్నామంటే పండుకున్నాం, లేచినామంటే లేచినాం. జీవత్యం అంటే లైఫ్లెస్గా తయారైపోతారు. ఒక ఆనందము, ఒక జాయ్ అనేది, ఒక మనిషిలో ఒక ఉత్సాహం అనేది ఈ లాక్డౌన్లో నేను చాలా మందిని చూసిన. మనుషులంతా కూడా ఒక ఆకాశం వైపు చూస్తున్నారు, బ్లైండ్ అయిపోయారు అన్నట్టు, టోటల్గా లైఫ్లెస్ అయిపోయారు అన్నట్టు. తింటున్నాము, అన్ని బాగానే ఉన్నాయి, బట్ సంథింగ్ బ్యాక్ ఇన్ దేర్ మైండ్ ఈ సమ్ వరీస్ గోయింగ్ అప్. దేర్ఫోర్ ద రేడియన్స్ ఇస్ మిస్సింగ్ అప్. మనుషుల ముఖాలలో రేడియన్స్ అనేది మిస్ అయిపోయింది. నేను మా ఈ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు అని అడిగితే ఆంటీ చెప్తారు, రోషన్ అడిగినా చెప్తారు ఎవరు. నేను చిన్నపిల్లల, నా అంత అల్లరి ఎవరికి ఉండదు ఈ ఇంట్లో. నేను నవ్విపించినంత కూడా నవ్విపించేటోళ్ళు వీళ్ళందరికీ లేదు. వాళ్ళని దినం నేను ఎంటర్టైన్ చేస్తాను. వాళ్ళని ఎంటర్టైన్ చేసుకుంటే నేను ఎంటర్టైన్ అవుతా. సాడిస్ట్గా కూర్చుంటే ఏమవుతుంది లైఫ్లో?
అబ్బా నీ ముఖం చూసి చూసి దమ్ముకొచ్చేసింది అంటారు అందరు. అట్లా ఉండదు. లైఫ్ అంటే వైబ్రెంట్గా ఉండాలి. క్రైస్తవ జీవితంలో ఏమైనా దావీదట తనను తాను ఈ ఈ ఏం చేసుకున్నాడు, ఆయన తనను తాను ఆయన ఎంకరేజ్ చేసుకున్నాడు, బలపరుచుకున్నాడు. మనం కూడా అంతే. మన శాటాన్ ఏంటిదంటే బలహీనులుగా తయారు చేస్తాడు, డిసప్పాయింట్మెంట్గా పెట్టాలని చూస్తాడు, సంతోష సమాధానాలు తీసేస్తాడు, ఒక పీస్ అనేది ఉండకుండా చేస్తాడు. ఈ లైఫ్లో ఇంట్లో ఎట్లుంటుంది అంటే అబ్బా ఏమైపోయింది ఇదంతా, ఎందుకు ఈ దేశంకి వచ్చినాము అనే తలంపులోనికి తీసుకొని వస్తాడు. ఇదన్నీ కూడా ప్రియమైనటువంటి వాళ్ళరా, దీస్ ఆర్ ఆల్ దట్ సేటనిక్ ట్రిక్స్. ఇవి మనలను తీసుకొని పోతాను. నేను చెప్తున్నాను ఒక మాట, దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, వి మస్ట్ హ్యావ్ యాక్టివ్ ఫెయిత్. బలపరుచుకుంటూ పోవాలా. లెట్ us we look to the Lord, let we do something for the Lord. ఎందుకంటే మనలో ఉన్నాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. లిజన్ టు హిమ్, లిజన్ టు హిమ్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. యేసు ప్రభుని అడిగారు ఎగ్దాం శిష్యులు, అయ్యా మంచిగా ఉన్నది, ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్, నైస్. అండ్ ద అపోస్టల్ సెడ్ టు ద లార్డ్, increase our faith. I really love this word, increase our faith. Oh, you are doing everything, you are saying that thy faith has healed, thy faith has made you well, thy faith has done this wonderful work, thy faith, according to thy faith you become healed. These are all things they are listening, they are looking, and finally they said to the Lord, Lord, increase our faith. Then Jesus said, చాలా ఇంపార్టెంట్ మాట మాట్లాడిండు. మనం బైబుల్ చదువుతాం కానీ దాంట్లో ఉన్నటువంటి సారాంశం ఏంటిదంటే యేసు ప్రభు చెప్పిన దాని కిందనే ఆన్సర్ ఉంటుంది. దెన్ జీసస్ సెడ్, హీ రిప్లైడ్ టు యూ, హీ రిప్లైడ్, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ యాజ్ స్మాల్ యాజ్ ఎ మస్టర్డ్ సీడ్, యూ కెన్ సే టు దిస్ మల్బరీ ట్రీ, be uprooted and planted in the sea, and it will obey you. ఏం చెప్పిండామా? ఒక పెద్ద, ఏం పెద్ద పండు అంటారు, పండ్లలో పెద్ద పండు ఏంటిది? ఓ పనస పండు అట. మరి పాశ్రమ పనస పండు ఏంటిదో మరి పాశ్రమకు తెలుసో లేదో నాకు తెలియదు, కానీ ఒక గుమ్మడికాయ అనుకుంటున్నారో మరి, అది యేసు ప్రభు చెప్పలేదు. He didn't mention about it. He said mustard seed, a tiny mustard seed. అబ్బా ఇది నాకు కూడా అర్థం కాలేదు, ఏంటిది ఇంత చిన్న కూడా విశ్వాసం లేదా అని. అది కాదు మతలబ్ దాని మతలబ్ ఏంటిదంటే అది చిన్నదే కానీ దానిలో జీవం ఉంది. అది ఎప్పుడైతే అది ఏంటిదంటే ఈజ్ అలైవ్ అండ్ ఇట్ గోట్ ద కంటెంట్స్ టు గ్రో. అది ఏంటంటే ఈజ్ ఎ జెన్యూన్ లివింగ్ ఫెయిత్ ఇన్ గాడ్ విల్ టేక్ రూట్ అండ్ గ్రో. చిన్నదే అది, కానీ అది ఎప్పుడైతే అది లైఫ్తో సంబంధించింది, అది ఆ చిన్న గింజలో జీవం ఉన్నది. ఆ చిన్న విశ్వాసం మనకున్న దాంట్లో, మనకు ఒకవేళ దాంట్లో జీవం ఉన్నదనుకో, యాక్టివ్ అనేది ఉన్నదనుకో, అది ఎప్పుడైతే నేల మీద పడ్డదో అది గ్రో, ఇట్ విల్ గ్రో. నేను ఒకసారి చూసినాను మా దగ్గర, పాపం ఆయన పెద్ద మనిషికి ఆయనకు అర్థం కాలేదేమో, మంచి గోడ కట్టిండు, పహారి గోడ చక్కగా కట్టిండు, పెయింట్ కొట్టిండు, అన్ని కొట్టిండు. మరి ఎక్కడి నుంచి వచ్చి ఆ గింజ పడ్డదో దాంట్లో మధ్యలో చిన్నగా చెట్టు మొదలైంది. ఆ చెట్టు లోపలికి పోతా ఉంది, లోపలికి పోతా ఉంది, లోపలికి పోతా ఉన్నది. అది లోపలికి పోతున్నది కానీ బయట తక్కువ కనిపిస్తున్నది. ఈయన దాన్ని పట్టించుకోలేదు. చిన్న చిన్న చెట్లు ఉంటేనే, ఇంటికి చెట్లు ఉండాలి కదా, బాగానే ఉంటుంది. కానీ ఆ చెట్టు లోపలికి పోయి గాన్ సో మచ్ ఇన్ డెప్త్. ఒక దినం రాగానే ఏమైపోయిందంటే, వర్షం పడుతున్న చూసినాం ఆ రోజు, ఇమ్మీడియట్గా ఆ పునాది అంతా, భారీ కూడా అంతా పడిపోతున్నది. ఎందుకు బాబు పడిపోతున్నదంటే కిందికి వెళ్ళి వేర్లు వస్తున్నాయి దాని పెద్దవి. దాన్ని పెరిగింది లోపల గట్టిగా, గట్టి సమృద్ధితో బయటకు వస్తే ఆ గోడ అంతా కూడా కింద పడిపోయింది. చిన్న సీడ్ మనకున్న విశ్వాసం, అది గ్రోయింగ్ అయితే యేసు ప్రభు చెప్తున్నాడు, యూ నీడ్ టు హ్యావ్ ఏ జెన్యూన్ ఫెయిత్, ఏ గ్రోయింగ్ ఫెయిత్ that makes the things happen.
అది యేసు ప్రభు యొక్క సమీకరణ, అది యేసు ప్రభు యొక్క అనాలిసిస్. యూ డోంట్ నీడ్ ఏ బిగ్ ఫేత్, చాలా ఇంక్రీజ్ ఫేత్ కాదు. యూ నీడ్ ఏ లివింగ్ ఫేత్, యూ నీడ్ జెన్యూన్ ఫేత్. ఈ ఫేక్ జీవితం అనేది యేసు ప్రభుకు నచ్చదు. క్రైస్తవులం అని పేరు పెట్టుకొని మనము ఫేక్ లైఫ్ జీవిస్తూ ఉంటే దాంట్లో జెన్యూన్నెస్ అనేది ఉండదు. ఆ జెన్యూన్ లేనటువంటిది ఎంత పెద్ద పండు అయినా అది ఫాయిదా లేదు, దాంట్లో లైఫ్ లేదు. ఎప్పుడైతే మనం అనుకున్నది దేవుడిపై భరోసా జెన్యూన్గా మనం పెట్టినామో, నిశ్చయంగా మనం పెట్టినామో, ఎప్పుడైతే పూర్తి హృదయంతో పెట్టినామో, స్పష్టమైన ఆలోచనతో పెట్టినామో, ఏమాత్రం కల్మషం లేనటువంటి మనస్సాక్షితో మనము యేసు ప్రభుని ప్రేమిస్తున్నాం, ఆ ప్రేమిస్తున్నటువంటి వ్యక్తిలో ఉన్నటువంటి ఆ విశ్వాసం ఈజ్ ఎ గ్రోయింగ్ విశ్వాసం. అది యాక్టివ్ విశ్వాసం. ఇట్స్ నాట్ ఎ ప్యాసివ్, ఇట్స్ యాక్టివ్. గ్రోయింగ్ అప్, గ్రోయింగ్ అప్, గ్రోయింగ్ అప్. కనిపించదు, అది లోపల ఉంటుంది. అది అప్పటిదాకా కనిపించలేదు ఆయనకు, లోపల డీప్గా పెరుగుతుంటుంది. వెన్ ద టైమ్ హ్యాస్ కమ్, ఇట్ స్ప్రంగ్ అవుట్, మీదికి బయటకు వచ్చేసేసింది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క యేసు ప్రభు అడిగిన దానికి దే సెడ్ దట్ యు నీడ్ జెన్యూన్ ఫేత్. ఫేత్ ఆల్వేస్ రిక్వైర్స్, ప్రియమైనటువంటి వాళ్ళారా, విశ్వాసం ఎప్పుడు ఈజ్ రిక్వైర్ ఫోకస్. ఎప్పుడు సెటన్ ఎప్పుడు కూడా యేసు ప్రభుపై మనకున్నటువంటి ఫోకస్ను తీసేయాలని ప్రయత్నం చేస్తుంటాడు. దాన్నే వాక్యంలో చెప్తుంటారు అన్నట్టు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, హీబ్రూ చాప్టర్ 12 and verse 2, ఇట్ సేస్ ద లుకింగ్ unto the Jesus, the author and the finisher of our faith, the great joy which has been set before him, he endured the cross and despising the shame, and he sat down at the right hand of God Almighty. ఇది క్రైస్తవులమైనటువంటి మనకు ఎల్ల వేళల, రాత్రి పగలు, పొద్దున ఉదయం మధ్యాహ్నం, 24/7 our focus must be on our Lord Jesus. Focus, focus. ఇండియాలో కొన్ని ఈనాడు పేపర్లలో రాస్తుంటాడు, చూపు మలిపి దొంగలించినాడు అని చెప్తారు. దొంగలించేందుకు ఏం చేస్తారంటే నీ యొక్క అటెన్షన్, నీ యొక్క ఫోకస్, నీ యొక్క కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేపిస్తాం. ఎప్పుడైతే యేసు ప్రభు వైపు చూస్తున్నామో నీకేం హాని లేదు. ఎందుకంటే ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. వై? బికాస్ ద లార్డ్, అలా మీరు చదివినట్లయితే హీ 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 హీ, నాట్ ఐ. He provides, he leadeth, he restores my soul. He, not I. That's a beauty. అందుకొరకు అందరు కూడా 23rd Psalm కావాలట. That's so popular. Focus. ఈ సిచ్యువేషన్స్లలో వస్తే జాబ్ ఉంటుందా లేదా? When you look at the job, you will fall. In this particular time, what will government will going to do, what the decision may going to have. If you put your focus on those stuff, you will fall. Our concentration, mana drushti, is on the Lord. ఇది నా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్న ప్రియమైనటువంటి వాళ్ళ, నాట్ ఫ్రమ్ ద ఎనీ స్టఫ్. నా యొక్క జీవితంలో జరిగినటువంటి సంగతి నేను చెప్తలేను. ఐ గాన్ త్రూ ద మెనీ థింగ్స్. ఈ ఏజ్లో, ఈ 30+ years మై క్రిస్టియన్ లైఫ్లో నేను నేర్చుకున్న పాఠం, లుక్ అంటు హిమ్, లుక్ అంటు హిమ్. హీ విల్ షూర్లీ విల్ గైడ్, హీ విల్ ఫుల్ఫిల్ అండ్ హీ విల్ మేక్ ఇట్. క్రైస్తవ జీవితం అంటే మనమేదో కష్టపడి చేసి ఉండి నడిపించుకొని క్రైస్తవ జీవితం జీవించేందుకు కాదు. అది ఈ యొక్క జీవితాలలో మనం చూసినట్లయితే, we do not live by understanding. No.
చాలా మంది క్రైస్తవులు పాపం ఫోకస్ తప్పిపోయిన తర్వాత है ना तेरा पास थोड़ा हकल यूथ करो ये जो है ना అని ఈ యొక్క బుర్రను పెట్టేసిస్తారు. We do not live by understanding. We live by his promises. God said, I believe that settles the matter. He said, ఆయన ఏమన్నాడు? The heaven and earth will pass away. But my word, he said, my word. భూమాకాశములు గతించిపోతున్నాయి కానీ నా ఇచ్చినటువంటి మాట, దేవుడు పలికినటువంటి మాట ఒక పొల్లైనను ఒక కొమ్మైనను దాంట్లో తొలగిపోడు. దేవుడు చెప్పినటువంటి ప్రామిసెస్ ఆర్ ఆల్వేస్. కొరింథీ పత్రిక 2వ అధ్యాయము some words it says that his promises are always yes and amen in Christ Jesus. ఎస్ ప్రభులో మనం ఎప్పుడైతే ఉంటామో ఇన్ క్రైస్ట్ జీసస్ లో ప్రతి ప్రామిసెస్ కూడా ఎస్, ప్రతి ప్రామిసెస్ కూడా ఆమేన్. when it is possible, when we are in Christ and Christ makes the life in us. If that is not happening, then we are living on our own ways. క్రైస్తవ జీవితం విశ్వాస జీవితం. అందుకొరకే మనలందరినీ కూడా ఏమన్నారు? బిలీవర్స్ అన్నారు. అవర్ అదర్ నేమ్ ఈజ్ అ బిలీవర్స్. వి బిలీవ్ అవర్ లార్డ్. వి బిలీవ్, వి ట్రస్ట్ అవర్ లార్డ్. దట్ యాక్టివ్లీ వి ట్రస్ట్ ఇన్. దిస్ ఈస్ ద లైఫ్. అందుకొరకే ప్రియమైనటువంటి వాళ్ళారా, we do not live by understanding, we live by his promises. Living by promises, not explanation. Explanation లేదు క్రైస్తవ జీవితంలో. when God said, I follow it, that's all. Faith is not a feeling. Faith is resting upon the Lord. Lord, I rest, I totally surrender, I trust you, my Lord, you take me. Faith is not feeling, but resting upon the Lord. Acting upon this word of God is faith. We must act upon the word of God. Whatever the word of God says, we have to act upon it. If we are not acting, if we are not using, if we are not obeying, then we are not in active faith. Rather, we are in a passive faith. It won't make any difference. ప్రియమైనటువంటి వాళ్ళారా, just before closing, క్రైస్తవ జీవితము అంటే ఏంటంటే, లెట్ ద లార్డ్ డూ వర్క్ ఇన్ అవర్ లైఫ్. మనము జీవించి మనము శక్తివంచనగా కార్యక్రమాలు చేసేది క్రైస్తవ జీవితం కాదు. మన సొంత ప్రయాసంతో మన క్రైస్తవ జీవితం జీవించలేము. 190 సార్లు చెప్తున్నా, జీవించలేము. అది ఇంపాసిబుల్. అది మన ఓన్ శక్తితో, మన ఓన్ స్టామినాతో, మనకున్నటువంటి స్కిల్సే కానీ, మనకున్నటువంటి ఎడ్యుకేషనే కానీ, మనకున్నటువంటి ఎక్స్పీరియన్సే కానీ, మనకున్నటువంటి వాక్చాతుర్యమే కానీ, మనకున్నటువంటి ధనముతోనే కానీ, మనకున్నటువంటి ఆస్తితోనే కానీ, we can't experience a Christian life. This is fundamental. ఇది ఎంత త్వరగా క్రైస్తవులకు రెవల్యూషన్ అవుతుందో అంత త్వరగా వాళ్ళు క్రైస్తవ జీవితంలో ముందుకు సాగి వెళ్ళగలుగుతారు.
మన ప్రయాసమును చాలించే వరకు కూడా ప్రభు చూస్తుంటాడు మనల్ని. As long as you are trying, as long as you are proceeding, as long as you are attempting, God will be away from that. He will take it off. He will take it off his hands. Let you look after it. Let you do it. విత్ యువర్ ఎన్నిసార్లు అంటే కొన్ని లక్షల సార్లు పడిపోయిన తర్వాత కొందరికి జ్ఞాపకం వస్తుంది, ప్రభువా ఇది నాతో కాదు, ఇది నాతో కాదు. మానవ ప్రయాసముతోని మనం పొందుకోలేము. మానవ ప్రయాసంతోని మన క్రైస్తవ జీవితం జీవించలేము. అది జీవించేందుకు ఆలోచన చేసిన అటువంటి ఆలోచనను మనం విస్మరించుకోవాలి. సాధు సుందర్ సింగ్ గారు హరిద్వారకు పోయిండు. అక్కడ పాపం ఋషులు ఎంతో మంది ఉన్నారు. అందులో ఒక ఋషిని పాపం సాధు సుందర్ సింగ్ గారి యొక్క దృష్టి ఆకర్షించింది. అక్కడ యొక్క సాధు ఏం చేస్తున్నాడట, ఒక మంచం మీద వండుకొని ఉన్నాడు సాధు. ఆ మంచం ఎటువంటి మంచము అంటే అన్ని మేకులు గుచ్చబడినటువంటి మంచం మీద ఆయన వండుకొని. సాధు సుందర్ సింగ్ గారు వెళ్ళి ఆయనను అడిగినారు, నువ్వు ఎందుకు ఈ విధంగా నీ శరీరమును నలగగొట్టుకుంటున్నావు? నీ శరీరమును ఎందుకు ఈ విధంగా బాధ పెట్టుకుంటున్నావు? నీ శరీరముకు ఎందుకు ఈ విధమైనటువంటి శ్రమ పొందుకునేందుకు చేస్తున్నావు? ఇది ఎంతకాలం నుంచి చేస్తున్నావు? రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, ఇది చేయటం ద్వారా నువ్వు ఏమి సాధించాలనుకున్నావు? మూడో ప్రశ్న. అప్పుడు ఆ వ్యక్తి, పండుకున్నటువంటి వ్యక్తి సాధు సుందర్ సింగ్ గారిని చూసి, నువ్వు సాధువే కదా, నువ్వు కూడా ఒక సాధువే కదా, నీకు తెలియదా నేను చేస్తున్నటువంటి పని ఏంటిదో అని అంటే సాధు సుందర్ సింగ్ గారు చెప్పారు, చెప్పు, నువ్వు చెప్పు, ఎందుకు ఇవి చేస్తున్నావు అని అంటే ఆయన అన్నాడు, నేను ఈ ముళ్ళతో నాకు కూర్చోబడుతున్నటువంటి బాధ, ఈ ముళ్ళతో నేను పొందుతున్నటువంటి వేదన, ఈ ముళ్ళతో నా శరీరం పొందుకున్నటువంటి ఆ యొక్క శ్రమ, నా హృదయంలో ఉన్నటువంటి పాపము, నా హృదయంలో ఉన్నటువంటి దురాశలు, నా హృదయంలో ఉన్నటువంటి దురేచ్ఛల కంటే కూడా స్వల్పం ఇది. కాబట్టి నా యొక్క శరీరమును నేను నలగొట్టుకొని ఈ దురేచ్ఛలకు, ఈ దురాలోచనలకు, ఈ దుర్మార్గమునకు, ఈ శరీరేచ్ఛలకు దూరం కావాలని నా శరీరమును ఈ విధంగా నేను నలగొట్టుకొని ఆ శాంతిని సాధించుకోవాలా, ఆ ప్రశాంతతను పొందుకోవాలా, ఆ నెమ్మది నా హృదయంలో రావాలని నా యొక్క ప్రయాసం. 18 నెలల నుంచి నేను ఈ ప్రయాసం చేస్తున్నాను. సాధు సుందర్ సింగ్ గారు విని, నీ యొక్క ప్రయాసము ఎంతవరకు నువ్వు సాధించగలిగినావు అన్న. అప్పుడు ఆ వ్యక్తి, ఇది రోజులు సంవత్సరాలతో సాధించగలిగేటటువంటిది కాదు, ఇది కొన్ని వందల సంవత్సరాలు కావచ్చు, కొన్ని జన్మలు కూడా ఎత్తవచ్చు, ఇది అంత త్వరగా వచ్చేటటువంటిది కాదు అన్న. అప్పుడు సాధు సుందర్ సింగ్ గారు యేసు ప్రభు తన జీవితంలో చేసినటువంటి కార్యము, ఆయన మాటలు విని ఆయన యొక్క శక్తిని పొందుకొని ఒక్కసారి ఒక్క మినిట్ లోపట్నే తన హృదయంలో ఏ విధంగా యొక్క గొప్ప నెమ్మది, శాంతి జరిగిందో ఆ విషయం ఆయనకు చెప్తూ, నా ప్రభు శిలువపై ఆయన బలియాగం అయిపోయి, నా ప్రభు నా కొరకు చనిపోయి, నా ప్రభు నా కొరకు తిరిగి లేచి, నాకు ఈ ఉజ్వలమైనటువంటి, ఈ సుశాలమైనటువంటి, ఈ సమాధానకరమైనటువంటి ఈ శాంతిని ఆ హృదయంలో ప్రోక్షించినాడు. నాకేమాత్రం కూడా ఏ విషయంలో కూడా తొందర లేదు. ఎందుకంటే
నేను విశ్వసిస్తున్నటువంటి నా దేవుడు నాకు శాంతిని సమాధానం అనుగ్రహించిండు ఈ జీవిత కాలంలోనే. ఆ సాధు ఈ యొక్క మాటలు విని అది ఎన్నటికీ సాధ్యం కాదు, అంత సులువుగా రక్షణ రాదు, అంత సులువుగా మనుషులకు శాంతి సమాధానం రాదు అనేసి గొప్ప గట్టి నిర్ణయంతో అదే మంచం మీద వండుకొని ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇది సాధు ఏదో హరిద్వారాలో చేస్తున్నటువంటి సంగతి కాదు. మనమందరం కూడా ఇప్పుడు మన ప్రియతమైనటువంటి 15వ సెంచరీలో ఉన్నటువంటి గొప్ప నాయకుడు, మనం ఎన్నోసార్లు ఆయన పేరు చెప్పుకుంటాం. ఆయన గొప్ప క్యాథలిక్ మాంక్, అంటే ఆయన సాధు. ఆయన కూడా క్రైస్తవ జీవితంలో నిష్ఠతో, హృదయంలో మాత్రం కూడా ఎవరి మీద ఆలోచన రాకుండా, ఎవరి మీద చెడు ఆలోచన చేయకుండా, ఏ విధమైనటువంటి శరీరాశలకు గురి కాకుండా, ఏ విధమైనటువంటి ఆలోచనలో అపవిత్రమైన ఆలోచనలకు ఇవ్వకుండా, ఏమాత్రము కూడా ఎటువంటి అలదొడుకులలో వెళ్ళకుండా, ఏమాత్రం కూడా ఆయన ప్రభువును అంగీకరింపనటువంటి మార్గంలో వెళ్ళకుండా ఉండాలని ఆయన చేసినటువంటి ప్రయాసము గొప్పది. చాలా ప్రయాసపడ్డాడు. ఎటువంటి ప్రయాసపడ్డాడంటే ఆయన బెత్తము తీసుకొని శరీరమును కొట్టుకుంటుండే గట్టిగా. ఎందుకు? టు బికమ్ దిస్ ఫ్లెష్ అండర్ సబ్జెక్షన్, అది లోబడేటటువంటి గుణంలోకి రావాలని ఈ ఫ్లెష్ను బాదుకుంటుండే. అదే కాదు, దివారాత్రాలు ఆయన ఉపవాసములతో గడిపేవాడు. బికాజ్ ద డిజైర్ షుడ్ నాట్ స్ప్రింగ్ అప్ ఫ్రమ్ హిస్ లైఫ్. అంతేకాదు, ఆయన చేసినటువంటి పని, గుర్రము యొక్క వెంట్రుకలు కలిగినటువంటి గుర్రము వెంట్రుకలను తీసుకొని ఒక అంగీ వలె తయారు చేసుకొని ఆ గుర్రము వెంట్రుకలు కలిగినటువంటి అంగిని తొడుక్కునేవాడు. దాని ద్వారా ఏమవుతుందో తెలుసా? గుర్రం వెంట్రుకలు ఈ శరీరం అంతా రోసుకొని పోతుండే అన్నట్టు. ఈ శరీరం అంతా గాయములతో నిండిపోతుండే, ఈ శరీరం అంతా కూడా మండిపోతుండే, ఈ శరీరం అంతా కూడా బాధపరిచి ఆ శాంతి సమాధానం పొందుకోవాలన్న గొప్ప ఉద్దేశంతో ఆ గుర్రము యొక్క వెంట్రుకలు కలిగినటువంటి ఆ చొక్కాను తొడిగేటటువంటి వ్యక్తి ఆయన. ఇవన్నీ చేసి కూడా ఎంత గొప్ప ప్రయాసపడినా, ఎంత గొప్పగా ఆయన శక్తి వంచనలు లేకుండా ఈ యొక్క జీవితం జీవించాలని తాప్రయత కలిగి, ఆలోచన కలిగి ఆయన ప్రయాసం చేసిన అన్నిసార్లు కూడా ఆయన ఫెయిల్ అయిపోయినాడు. ఆయన పేరే మార్టిన్ లూథర్ గారు. ఇవి తెలుసుకున్న తర్వాత ఒక గొప్ప హృదయంలో ఒక వేదన వచ్చింది. ప్రభువా, ఏంది లైఫ్ నాది? నేను నిన్ను నమ్ముకున్నాను, ఇప్పుడు నేను ఒక గొప్ప జీవితం జీవించాలనుకుంటున్నాను, ఒక సురక్షితమైన జీవితం జీవించాలనుకుంటున్నాను, ఒక పవిత్రమైన జీవితం జీవించాలనుకుంటున్నాను, ఒక పవిత్రమైన ఆలోచనతో జీవించాలనుకుంటున్నాను. నా శరీరమును నేను అనగొట్టుకుంటున్నాను, నా తలంపులన్నీ కూడా దాచిపెట్టుకుంటున్నాను. నీ కొరకు నేను జీవించాలని ఎన్ని ప్రయాసపడుతున్నా ప్రభువా, నేను ఎన్నిసార్లు ప్రయాసపడ్డా నేను అన్నిసార్లు ఐఎమ్ ఫెయిలింగ్, అట్టర్లీ ఐఎమ్ ఫెయిలింగ్. హౌ మెనీ టైమ్స్ ఐ హావ్ అటెంప్టెడ్ ఫాదర్ అండ్ హౌ మెనీ టైమ్స్ ఐ బీన్ ఫెయిల్డ్ అండ్ ఫెయిల్డ్ మిజరబుల్లీ ఫాదర్ అని ఆయన రోదన, గొప్ప రోదన. మన దాంట్లో కూడా క్రైస్తవులమైనటువంటి మన బిడ్డలు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, యేసు ప్రభువును అంగీకరించినారు, యేసు ప్రభువును తమ సొంత రక్షకునిగా సేకరించుకున్నాడు. తర్వాత ఏం చేస్తున్నారంటే, దే వాంటెడ్ టు లివ్ ఏ క్రిస్టియన్ లైఫ్ విత్ దేర్ ఓన్ రిసోర్సెస్, విత్ దేర్ ఓన్ స్ట్రెంగ్త్.
The moment when you use your own resources, the moment when you use your own power, your own abilities, we will fail, and we will fail miserably. అప్పుడు దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటూ అడిగిండు, అయ్యా దేవా ప్రభువా, దీని జీవములో ఈ జీవంలోనికి రావాలంటే ప్రభువా నాకు యు షో మీ సమ్ వర్డ్, యు లీడ్ మీ మై ఫాదర్ అండ్ గివ్ మీ సమ్ రెవల్యూషన్. Then the Lord spoke to him. Then the Lord spoke to him in Galatians chapter 3 and verse 11. The word says, the just shall live by faith. The just shall live by faith. తెలుగు వర్షన్లో మనం చూసినట్లయితే ద జస్ట్ షల్ లివ్ బై ఫేత్. దాన్ని ఏమున్నారమ్మా? నీతిమంతుడు ఎట్లా జీవిస్తాడట? విశ్వాసం మూలంగా జీవించాడు. మన క్రైస్తవ జీవితం కూడా యేసు ప్రభు నమ్మినటువంటి బిడ్డలు మీరందరూ కూడా, మనం అందరం కూడా మన సొంత ప్రయాసం కాదు, దేవుని మీద భరోసా పెట్టుకొని నడవాలి. దేవుని మీద హృదయం ఆయనపై ఆనుకొని నడవాలి. ఎప్పుడైతే మనము విశ్వాసం మూలంగా మనము జీవిస్తామో, పాపము మనలను గెలిచేందుకు అది అసాధ్యం. ఏదైతే విశ్వాసం కానిదో అది పాపం అని వాక్యంలో రాయబడ్డది. అప్పుడు ఎప్పుడైతే ఆయన ఫోకస్ ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్ అనే మాట ఎప్పుడైతే తన హృదయంలో వచ్చిందో, ఆ హృదయంలో వచ్చినటువంటి మాట, ఇట్ గాట్ ద రెవల్యూషన్ ఇన్ హిస్ హార్ట్. ఫ్రమ్ దట్ మూమెంట్ ఆన్వర్డ్స్ హీ పుట్ హిస్ ట్రస్ట్ ఇన్ హిమ్. మీరు అడగచ్చు, మరి ఇప్పుడు ఆ ఆలోచనలు లేవా? ఇప్పుడు ఆ యొక్క సంగతులు లేవా? ఇప్పుడు ఆ విషయాలన్నీ వస్తలేవా? ఎప్పుడైతే మన విశ్వాసం ఆయనపై ఉంటుందో, మనం చేయించినటువంటి కార్యక్రమం అంతా కూడా ఆయనపై ఉంటుంది. ఎప్పుడైతే ఆయన మీద మన విశ్వాసం ఉంటుందో, ఆయన చెప్పిందే మనం చేస్తుంటాం. మనం ఆయన నడిపింపబడదే మనం మన జీవితంలో మనం అవలంబిస్తాం. ప్రియమైనటువంటి వాళ్ళరా, that transformed his life. The just shall live by faith. మరి I don't know your situation. ఏ ఏరియాలో నువ్వు పడిపోతున్నావు, ఏ ఏరియాలో నువ్వు ఎన్నోసార్లు పడి 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 మరి దాంట్లో ఒక పండిపోయినావు, దాంట్లో ఎక్స్పర్ట్ అయిపోయినావు. I'm not condemning you, my brothers and sisters. I'm never going to condemn, because the word of God never going to condemn it. It always provides the solution. That solution is that when we trust Him, when we put our trust in Him, the just shall live by faith. ఎప్పుడైతే దేవా నీవే నా దిక్కు ఆయనను పట్టుకున్నామో, ఆయన శక్తి మనలో వస్తుంది, ఆయన పవర్ మనలో వస్తుంది, పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపు మనలో వస్తుంది, పరిశుద్ధాత్ముని యొక్క శక్తి మనలో వస్తుంది. ఎప్పుడైతే ఆ శక్తి వస్తుందో, ఆ శక్తి ఈ పాపములో నుంచి మనం పడకుండా మనల్ని కాపాడుతుంది. దట్స్ ద సీక్రెట్ ఆఫ్ లివింగ్. నేను ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని, మనం ఏ విధంగా రక్షింపబడ్డాం? త్రూ ఫెయిత్, నో డౌట్ అబౌట్ ఇట్. మన జీవితంలో చూసినట్లయితే ఆయనను ఎవరైతే హృదయపూర్వకంగా ఆయనను అంగీకరించినారో వారందరూ రక్షణ పొందుకున్నారు. మనం రక్షణ పొందుకుంటే దెన్ హౌ వీ హ్యావ్ టు లివ్? వీ హ్యావ్ టు లివ్ బై ఫెయిత్ అగైన్. అందులో ఏమి ఇది లేదు. దేర్ ఇస్ నో అదర్ చాయిస్. వీ హ్యావ్ టు లివ్ బై ఫెయిత్. మరి ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి విశ్వాసం ఉన్నదా లేదా అంటే ఒకటే థర్మోమీటర్. నీకు జ్వరం వచ్చిందా లేదా అంటే మరి సంధ్యామని అడుగు ఏం చెప్తుందో. ఏం చెప్తుందమ్మా సంధ్యామ్మ? డాక్టర్ ఏం చేస్తాడు? తక్కువ రేపు ఇట్లా గన్ పెట్టి కొట్టినట్టు కొడుతున్నారు ఇప్పుడు. ఇట్లా
కొట్టగానే అలా నంబర్ వచ్చేసేస్తుంది వాళ్ళకి. నంబర్ రాగానే చెప్పేసేస్తారు నీకు జ్వరం ఉన్నదా లేదా. ఇది కూడా అంతే, విశ్వాసం ఉన్నదా లేదా అంటే ఒకటే మంత్రం, ఒకటే సొల్యూషన్, పెద్దగా అవసరం లేదు అది. ద ఫ్రూట్, ఒబీడియన్స్ ఈజ్ ద ఫ్రూట్ ఆఫ్ ఫెయిత్. ఒబీడియన్స్ అంటే ఎట్లా, ఏదో కాళ్ళు చేతులు కింద కొట్టుకుంటూ ఇష్టం లేకుండా మనసంతా కూడా ఎట్లో పెట్టుకొని ముఖమంతా కూడా జిడ్డుగా తయారు చేసుకొని కష్టంతో చేసేది యొక్క ఇష్టము దేవునికి ఇష్టం లేదు. చాలా మంది క్రైస్తవులు ఫాలో అవుతారు యేసు ప్రభువును. ఎట్లా ఫాలో అవుతారంటే ఏమున్నది గత్యంతరం లేదు, ఇదే పోవాలి కదా. జాయ్ లేదు అలా దాంట్లో, ఫాలోయింగ్లో ఆ సమాధానం లేదు, ఫాలోయింగ్లో ఆ యొక్క సంతోషం లేదు. ప్రభు యొక్క మాటలు విని ఆయన యొక్క ఆజ్ఞలను పాటించేందుకు ఆ యొక్క నా యొక్క లోపల జాయ్ఫుల్నెస్ అనేది లేదు అని ఫాలో అవుతున్నా. ఎందుకంటే ఏమో పరలోకంకు పోకుండా నేను నరకంకు పోతున్నా అని భయంతోని ఫాలో అయ్యేటోళ్ళు చాలా మంది. అటువంటి ఒబీడియన్స్ అనేది దేవునికి ఇష్టం లేదు. దేవునికి ఎటువంటి ఒబీడియన్స్ కావాలంటే విత్ జాయ్ఫుల్లీ, సంతోషభరితమైనటువంటి హృదయముతో ఆయనను మాటలను అంగీకరిస్తూ ముందుకు సాగి వెళ్ళాలి. ఎట్లా చెప్తున్నానంటే జెనసిస్ చాప్టర్ 17వ అధ్యాయం 23వ వచనంలో ఏం చెప్తున్నా, ఆన్ దట్ వెరీ డే Abraham did as God told him to do. సేమ్ డే అబ్రహాంకి ఏదైతే ప్రభు చెప్పిండో ఆ దినమే ఆ కార్యక్రమం చేసేసిండట. ఒబీడియన్స్ అంటే అది, సంతోషంతో ఒబే కావాలి. అప్పుడే మనకు ఫేత్ ఉన్నదో లేదో మనకు తెలుస్తుంది. జ్వరం ఏది వచ్చిందో లేదో ఆ యొక్క థర్మామీటర్కి ఎట్లా తెలుస్తుందో, ఒబీడియన్స్ అనేది, అది కూడా జాయ్ఫుల్ ఒబీడియన్స్ అనేది మనకు ప్రభు చూపిస్తుంటాడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ద బెస్ట్ వే వి మస్ట్ హ్యాండ్ ఓవర్ అవర్ లైఫ్స్ టు హిమ్. ఇది క్రైస్తవ జీవితంలో జరగవలసినటువంటి ముఖ్య విషయం అన్నట్టు. అందుకొరకే ఒక మాట మాట్లాడతారు, వి హావ్ డెలివర్డ్ ఫ్రమ్ ద పెనాల్టీ ఆఫ్ సిన్. ఎప్పుడైతే మనం యేసు ప్రభువుని అంగీకరించుకున్నామో, యేసు ప్రభువుని ఎప్పుడైతే మనం నోటితో ఒప్పుకున్నామో, మనకు ఆ యొక్క పాపమునకు వచ్చే జీతము మనలో నుంచి తీసివేసిండు. ఏ జీతం అది? డెత్ అనేది లేకుండా అయిపోయింది. ఇది అందరం కూడా, మనం ఇక్కడ ఉన్నాం కదా, అందరం దీంట్లో నుంచి వచ్చిన వాళ్ళమే. యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మనకి ఇక ఏ శిక్ష లేదు. యేసు ప్రభువుని మనం నమ్ముకున్నా ఇక మనకి ఏ భయం లేదు. యేసు ప్రభువుని నమ్ముకున్నాం, మనకి ఇక నరక భయం లేదు. యేసు ప్రభువుని మనం నమ్ముకున్నాం, మన పాపంలన్నీ కడగబడ్డాయి. ఇది ఫస్ట్ స్టేజే. నెక్స్ట్ స్టేజ్ ఏంటిదంటే డెలివరెన్స్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్. ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్. క్రైస్తవ జీవితంలోనికి వచ్చినాం, యేసు ప్రభువుని నమ్ముకున్నాం, కానీ ఈ పవర్ ఆఫ్ సిన్ నుంచి మనం బయటకు రావాలి. ఈ పవర్ ఆఫ్ సిన్ నుంచి బయటకు రావాలంటే పాపం మార్టిన్ లూథర్ గారు ఎన్నో విధాలుగా ప్రయాసపడ్డాడు. ఆ సాధువు కూడా ఎన్నో విధాలుగా ప్రయాసపడుతున్నాడు. దీంతో ఒరిగేది లేదు, దీంతో జరిగేది లేదు. ఈ పవర్ ఆఫ్ సిన్ అనేది మనలో నుంచి పోవాలంటే మనం సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోవాలి. అదే శరణం. లెట్ క్రైస్ట్ లివ్స్ ఇన్ us. అందుకొరకే మన మాట గలేషియన్ 2:20, ఐ బీన్ క్రూసిఫైడ్ అంటే ఇట్స్ నో లాంగర్, నేను కాదు ఇప్పుడు జీవించేది, క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ. ద లైఫ్ విచ్ ఐఎమ్ లివింగ్, ఐ లివ్ బై ఫెయిత్ ఇన్ ద సన్ ఆఫ్ గాడ్. దాని యొక్క తాత్పర్యం. మూడోది ఏంటిదంటే అల్టిమేట్లీ వన్ డే we will delivered from the very presence of sin and will be delivered into the very presence of God. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇది చివరిగా జరిగేది. ఇప్పుడు రెండోదే ఉన్న చూడు, ప్రెజెన్స్ ఆఫ్ పవర్ ఆఫ్ సిన్ నుంచి బయటకు రావాలి. దాంట్లో నుంచి రావాలంటే టోటల్లీ హ్యాండ్ ఓవర్ అన్ టు హిమ్, ఫోకస్ ఆన్ హిమ్. Let the Spirit of God lead our life. Let we completely submit unto him. Just shall live by faith. When we have these things,
in the power of sin disappear from our lives. When we can able to lead a life which is meaningful, a victorious life, జయ జీవితం, క్రైస్తవ జీవితం, ఇది సాధ్యం. May God bless you. May God lead us. May God may open this great understanding. Let this revelation may come into our experience. Then our life will be transformed. Let we forsake our attempts. Let the Christ lives in us, so that we will become a free. We will not going to be have problems in our hearts. Let the Christ lead our life through and in us. God bless you all. Thank you, Master. Let's move on to the announcement. I request Danny to give the announcement for the people. Praise the Lord, everyone. Please make note of the announcements. We meet every Sunday at 5 p.m. sharp, and currently we're meeting through Zoom, and we welcome everyone. And please come forward to serve the Lord with your talents. Any birthdays, wedding anniversaries, or any other occasions, please contact us. Pastor will pray for you. Please contact Sister Rebecca for refreshment rosters, which we usually do when we are physically present at church. Please remember all church families in your prayers for their good health and spiritual growth. Update of our meetings in church by Dilip, and further announcements from Pastor for Christmas and church financial matters. Thank you. Thank you, Danny. Everyone, please make a note at this stage. It's all uncertain. We'll keep posted about the church opening soon. Looks like at this stage it's gonna take another 3 to 4 weeks. Would you like to add anything else, Anka? So there are certain things are there now. The Christmas is now approaching very, very fastly now, we can able to say now. And I asked Papa Diana, and so that she may make some program. ఏదైతే మనకి క్రిస్మస్ ప్రోగ్రామ్ కు మరి చిన్న పిల్లలతోని మరి చేయవలసినటువంటి సంగతులు, మరి యవనస్తులతో మరి ఏం చేయాలో, మరి రేచల్ పాప మరి వర్షిప్ మరి అవన్నీ కూడా మరి ఇప్పటి నుంచే మనం ప్లానింగ్ అనేది మనం ప్రభు యొక్క సన్నిధానంలో పెట్టి మరి ముందుకు పోతా ఉంటే మరి ఆ సమయం కల్లా మనం అన్ని కూడా కంప్లీట్ చేయగలుగుతాం. కాబట్టి ఇప్పుడు నేను మరి రేచల్ పాపను, మరి పాప డయానా, మరి ఒక కార్యక్రమం మరి క్రిస్మస్ చిన్న పిల్లలది ప్లస్ మరి యవనస్తులది మరి ఏం చేయాలనుకున్నారో మరి అదొక ప్రోగ్రామ్ మనకు అందిస్తే మరి చర్చ్ తరఫు నుంచి మరి ఏమేమి కావాలా ఏంటిది అనేది కూడా ఒక స్పష్టత అనేది మనకుంటే, క్లారిటీ అనేది ఉంటే దెన్ వీ కెన్ ఏబుల్ టు గో అని నాకు ఆలోచన వచ్చి మరి ఇప్పటి నుంచే నేను చెప్పాలనుకున్నాను. మరి పాటల విషయంలో కానీ, కోర్ విషయంలోనే కానీ, మరి చిన్న పిల్లలది మరి క్రిస్మస్ ప్రోగ్రామే కానీ, మరి పెద్దలతో కలిసినటువంటి స్కిటే కానీ, మరి ఏం చేయాలన్నటువంటి సంగతి విషయంలో కూడా మరి మాట్లాడుకొని మరి ఒక దానికి రావాలని మరి నా యొక్క ఆలోచన. మరి వారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మరి సెకండ్ థింగ్ ఏంటంటే ఈ యొక్క మ్యాటర్స్ అన్ని కూడా మనం ఫైనాన్షియల్ మ్యాటర్స్ అన్ని కూడా వెన్ చర్చ్ ఓపెన్ అయిపోయిన తర్వాత మనము మాట్లాడుకుందాం అవన్నీ, బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ ఎవ్రీవేర్, ఆన్లైన్ ఉన్నది కాబట్టి చర్చ్ oversight committee they said that we will go to discuss and we will go to finalize everything when we meet personally అని ఒకటి చెప్పిన్నారు. and that appears to be all right. మనం ఆ విధంగా వెళ్దాం. అండ్ మరి ఇంకొక సంగతి ఏంటంటే చర్చ్లో
ఎవరికి కానీ ఉద్యోగాలు ఉండని ఉద్యోగాలు లేకపోయినా ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనం పోతున్నాం కదా, కొద్దిగా కష్టమైన పరిస్థితులు వెళ్తున్నారు చర్చ్లో ఫ్యామిలీస్ అంతా కూడా. మీరు ఏమాత్రం కూడా మీరు ఏంటిదో అనేసి కొద్దిగా మీరు దిగులు పడకండి. మేము నేను ఇక్కడ పాస్టర్గా ఉన్నా, ఐఎమ్ యువర్ స్పిరిచువల్ ఫాదర్. మీ యొక్క కష్టాలు మీ నష్టాలు మరి ఇంకెవరికి చెప్పుకుంటారు చెప్పు? ఇక్కడ ప్రార్థన చేస్తాం మేము ప్రార్థనే కాదు, మరి దేవుడు ఇచ్చినటువంటి రిసోర్సెస్ ఉన్నాయి, దాన్ని కూడా మనకు విధంగా మనం వాడుకోవాలి. సహోదరులు కష్టంలో ఉన్నప్పుడు, సహోదరులు ఇబ్బందులో ఉన్నప్పుడు, సహోదరులు ఇరుకులో ఉన్నప్పుడు మనం సహాయం చేయకపోతే మరి ఎవరు చేస్తారు చెప్పండి? దాని కొరకే కదా ఈ సేవ అంతా కూడా. కాబట్టి మీరు ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరు షేర్ విత్ మీ. మీకు తెలుసు కదా, ఆమె పాస్టర్, యూఆర్ లుకింగ్, 5 సంవత్సరాల నుంచి మీతో ఉన్నాను. ఎనీ టైం ఎక్కడన్నా కూడా ఎవరి పర్సనల్ ఫ్యామిలీస్లో ఉన్నటువంటి మ్యాటర్ ఆ ఇంటి దగ్గర, ఆ యొక్క గడప దగ్గరనే విడిచిపెట్టేది పద్ధతి నాది. ఈ ఫ్యామిలీస్ కానీ ఆ మ్యాట్లో కానీ ఒక్క మాట నాకు చూపట్టండి, అంకుల్ మీరు ఈ విధంగా చెప్పారు, నెవర్ ఎవర్. కాబట్టి ఐఎమ్ ఓపెన్, రండి, పాస్టర్ అమ్మ ఉన్నారు, షేర్ విత్ అస్. ఎందుకంటే బ్యాక్ ఆఫ్ మైండ్లో నడిచేసి చాలా డేంజరస్. అది దాని యాక్షన్ అనేది మనం పట్టుకోలేము. ఎవరికి తెలుసు అమ్మా లోపల ఏం జరుగుతుందో? పెద్ద పెద్ద సినిమా స్టార్ కొడుకులట పాపం డ్రగ్స్ దాంట్లో పట్టుకున్నారు, తల్లిదండ్రులకు కూడా తెలియదు పాపం వాళ్ళ. నౌ దే ఆర్ క్రైయింగ్ అండ్ క్రైయింగ్ అండ్ క్రైయింగ్, డెస్పరేట్లీ క్రైయింగ్. మనీ ఉన్నది, ఫేమ్ ఉన్నది, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, బట్ దే కాంట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. మన మధ్యకాలంలోనే మన దగ్గర చిన్న పిల్లలు, సౌత్ ఆఫ్రికన్ డాక్టర్స్, ఇద్దరు కూడా, నో వన్ నోస్. చిన్న పిల్లలు క్యూట్గా ఉన్నారు, 3 పిల్లలు. మరి ఎందుకు చంపిందో తెలియదు, చనిపోవాల్సిన అవసరం ఏమో తెలియదు. దుష్టుడు ఆ విధంగా ఫ్యామిలీస్లలో తీసుకొని వస్తుంటాడు. కాబట్టి ఏ విషయంలో మీరు తొందరపడకండి. ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ ద ట్రబుల్, లెట్ యు కమ్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ ద సైకాలజికల్ ఇష్యూస్, ఎనీథింగ్ ఇస్ దేర్, వి ఆర్ హియర్. ఉన్నాం దాని కొరకే ఇక్కడ. కాబట్టి మీరు షేర్ చేసుకోండి. అది ఏం అందరికీ మామూలే, అది మేము కూడా పోయినాం అటువంటి పరిస్థితుల్లో గుండా. ఫెలెక్స్ బదర్ ఉన్నాడు ఇక్కడ, అడుగుండి. సౌదీ అరేబియాలో మేము పోయినాం, పడవ ఇట్లా పోతుండే, ఇట్లా పడిపోతుంటే, ఇట్లా లేస్తుంటే, జీవితం ఏమవుతుందో రేపు పొద్దున మాకు తెలియదు. We have all gone through with that. Out of abundance of experience, I'm telling. Share, so that we will pray and we will help. And rest assured, these things will be inside. It will never going to be out. కాబట్టి నామోష్ మీరు పడకుండా, మేము ఉన్నాం ఇక్కడ, దేవుడు పెట్టిండి ఇక్కడ. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ బీ జాయ్ఫుల్. ముఖాలు మార్చుకోకుండా కొద్దిగా హ్యాపీగా తిరుగుండి, ఇంట్లో సంతోషం తీసుకొచ్చుకోండి. కొద్దిగా పిండి వంటలు చేయండి పాపలు, మీరు బిస్కెట్లు అవన్నీ, హర్షలు అవన్నీ చేయండి. కొద్దిగా క్రిస్మస్ని కొద్దిగా తీసుకురండి, కొద్దిగా డెకరేషన్ చేసుకోండి. ఈ విధంగా మనం హ్యాపీనెస్ తీసుకొచ్చుకోవాలా. ఏది వట్టి కూర్చుంటే లాభం లేదు, అది అట్లా కాదు. బైబుల్ చదువుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా, పాటలు పాడాలా, అన్నీ చేయాలా. ఆ విధంగా చేస్తూ ఉంటే మనము ప్రభువులో ఉండి మనం నడిపింపగలుగుతాం. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. Thank you, uncle.